హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ త్రిబాణధారి బార్బెరిక్. సో ఇక కథ విషయానికి వస్తే, చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో మనవరాలికి తానే అమ్మ నాన్న అవుతాడు సైకాలజిస్టు శ్యామ్ కతు. ఆమె పేరు నిధి. అయితే ఊహించిన విధంగా ఆమె ఒక రోజు మిస్ అవుతుంది. దీంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. తాను కూడా మరో పోలీస్ తో కలిసి వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో ముందు వెనక ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో రామ్, దేవ్ పాత్రలు కూడా పరిచయం చేస్తారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో విదేశాలకు వెళ్లాలని రామ్ అనుకుంటాడు. కానీ అనుకున్న టైంకి డబ్బులు దొరకపోవడంతో అతను క్రైమ్ చేసి సంపాదించాలని డిసైడ్ అవుతాడు. అతని ఫ్రెండ్ దేవ్ కూడా ఈ క్రైమ్స్ లో పార్ట్నర్ అవుతాడు. వీళ్ళకి నిధి మిస్సింగ్ కి లింక్ ఏంటి, మధ్యలో వాకిలి, పద్మ, దాసన్నాల పాత్రలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగిలిన సినిమా. ఇక సినిమా ఎలా ఉందంటే, మహాభారతంలో బార్బరికుడు పాత్ర గురించి ఎక్కువ మంది మాట్లాడుకోరు. అతని 3 బాణాలకి ఉన్న ప్రత్యేకత కూడా చాలా మందికి తెలియదు. అయితే మన కథలో బార్బరికుడు సత్యరాజు తన మనవరాలు కనిపించకుండా పోవడానికి, అందుకు కారణమైన వారికి బుద్ధి చెప్పేందుకు అతను ఏం చేశాడు అనే దానికి కథని లింక్ చేసిన విధానం చాలా బాగుంది. దర్శకుడు మోహన్ ఐడియాకి మెచ్చుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్. మైథాలజీలో ఒక పాత్రను తీసుకుని దాని చుట్టూ ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా, ముఖ్యంగా మెసేజ్ ఇచ్చే మంచి కథను డిజైన్ చేసుకోవడంలో దర్శకుడు చాలా సక్సెస్ అయ్యాడు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా వీక్ గా, కన్ఫ్యూజింగ్ గా ఉండడంతో దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లలేకపోయాడు. దాని విషయంలో కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే ఖచ్చితంగా సినిమా స్థాయి మరో రేంజ్ లో ఉండేది. థ్రిల్లింగ్ మూవీస్ లో స్క్రీన్ ప్లే ఇలానే ఉంటుంది కదా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అలాగే ఉన్న థ్రిల్లర్ సినిమాలు ఆడియన్స్ ని ఫోన్ల వైపు చూడనివ్వవు. కానీ ఈ త్రిబాణధారి బార్బెరిక్ వచ్చేసరికి రన్ టైం 2 గంటల 8 నిమిషాలు ఉన్నప్పటికీ ఏంటి ఇంకా ఇంటర్వెల్ రాదు, ఇంకా ఎంతసేపటికి క్లైమాక్స్ వస్తుంది అనే ప్రశ్నలు ఖచ్చితంగా మనకి చూస్తున్న వాళ్ళకి మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు అప్పటి వరకు ఉన్న ఒపీనియన్ మార్చేందుకు ప్రయత్నిస్తాయి, కాకపోతే అంత వర్కౌట్ అవ్వవు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే, నిర్మాత, నటినటులు పారితోషికాలకి ఎక్కువ బడ్జెట్ పెట్టారనిపిస్తుంది. అందువల్ల టెక్నికల్ టీం పై భారం పడింది. మ్యూజిక్ బాగుంది, పాటలు చూస్తున్నప్పుడు బాగానే అనిపిస్తాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సత్యరాజ్ ఎప్పటిలాగే తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. ఉదయ్ భానుకి మంచి క్యారెక్టర్ దొరికింది, కానీ ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండడం ఆశ్చర్యం. బహుశా ఎడిటింగ్ లో ఆమె పార్టీకి సంబంధించిన సన్నివేశాలను కట్ చేసి ఉండొచ్చు. వశిష్ఠ సింహ బాగానే చేశాడు, కానీ ఎందుకు ఇతను విలన్ గా చూస్తుండడం వలన లవర్ బాయ్ గా యూత్ గా యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపించింది. పాప మేఘన, కార్తికేయ బాగానే చేశారు. వీటివి గణేష్ ఇతని పాత్ర ఇరికించినట్లే ఉంది, కానీ పెద్ద ఎఫెక్టివ్ ఉండదు. సత్యం రాజేష్ వంటి వాళ్ళు కూడా ఓకే. సో ఓవరాల్ గా త్రిబాణధారి బార్బెరిక్ మంచి పాయింట్ తో రూపొందిన సినిమా. స్క్రీన్ ప్లే పై ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే ఈ సినిమా యూనిట్ ఆశించిన ఫలితాన్ని దక్కించుకునేది. ఇప్పటికైతే పర్వాలేదు అనే పదంతోనే సరిపెట్టేసేలా ఉంది.